మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో 6 నిందితుల్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 23 మందిపై కేసు నమోదు కాగా అందులో 14 మంది అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో కేసులోని ప్రధాన నిందితులైన 6గురిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తంబళ్లపల్లి కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు మదనపల్లి సబ్ జైల్లో ఉన్న A2 కట్టారాజు, A15 కొడాలి శ్రీనివాసరావు, A20 బాలాజీ, A21 సుదర్శన్, A22 సయ్యద్ అష్రఫ్, A22 చైతన్య బాబులను కస్టడీలోకి తీసుకుని మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. సింధు నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మరింత లోతుగా విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అంటే నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తుంటే A2గా ఉన్నటువంటి రాజు, అతనితో పాటు ఉన్నటువంటి మరో ఐదుగురిని ఇదివరలోనే అరెస్ట్ చేసి మదనపల్లి సబ్ జైలుకి అయితే తరలించారు. వారిని మరోమారు కస్టడీకి తీసుకుని విచారించాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావించారు. ఈ క్రమంలోనే తంబలపల్లి కోర్టు 6గురికి మరోమారు 3 రోజుల పాటు కస్టడీకి ప్రభుత్వం కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఇవాళ నుంచి 3 రోజుల పాటు రాజుతో ఉన్నటువంటి 5గురిని మొత్తం కలిపి 6గురిని ఇవాళ కస్టడీలోకి తీసుకుని పోలీసులు అయితే విచారణ సాగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మొలకల చెరువు మద్యం కుంభకోణం విషయంలో నకిలీ మద్యం కుంభకోణం గుట్టు రట్టవున నేపథ్యం నుంచి ఈ మొలకల చెరువు నుంచి మొలకల చెరువు కేంద్రంగా చేసుకుని నకిలీ మద్యం వ్యాపారాన్ని ఎంతవరకు విస్తరించారు, జిల్లాలో ఏ ప్రాంతాలకు తరలించారు అనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు అయితే పోలీసులు దృష్టి సారించి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వీటికి సంబంధించిన వివరాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు గాను దాదాపు 6గురిని కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతూ వస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే రాజుతో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తూ వస్తున్న క్రమంలోనే ఇవాళ మొలకల చెరువు కేంద్రంగా అనంతపురం అలాగే చిత్తూరు జిల్లాలో కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి ఈ నకిలీ మద్యాన్ని తరలించారు, ఏ మేరకు ఎక్కడెక్కడ డంపులు ఏర్పాటు చేశారు, ఏంటి అనే కోణంలో కూడా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం విషయంలోనే మన విజయవాడలో కూడా ఇలాంటి గుట్టు రట్టైనటువంటి విషయం విదితమే. అదే కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు తయారు చేస్తున్నారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తూ వస్తున్నారు. అలాగే ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి ఎక్కడున్నారు, ఏంటి దానికి ఆ వివరాలన్నీ కూడా A2 రాజు దగ్గర పూర్తిగా వివరిస్తూ విచారణ అయితే సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు నకిలీ మద్యం వ్యాపారంలో ఆ రోజు సీజ్ చేసినటువంటి డైరీ ఆధారంగా కూడా మరింత లోతుగా విచారణ సాగిస్తూ వస్తున్నారు. A2గా ఉన్నటువంటి రాజు దగ్గర వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఎక్సైజ్ శాఖ పోలీసులు విచారణ సాగిస్తూ నమోదు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రెండోసారి కస్టడీలో తీసుకున్న 3 రోజుల్లో వివరాలు రాబట్టేందుకు పూర్తిగా ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు. సింధు. థ్యాంక్ యూ రవివర్మ.